నమ శివాయ. సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్య పారాయణ గ్రంథం 13వ రోజు అధ్యాయం 27వ అధ్యాయం 13వ రోజు పారాయణం. విష్ణువాస దూర్వాస, బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విశారగ్రస్తుడై ప్రాయోపవిష్ణులాగా బ్రాహ్మణ పరివిష్టుడై ఉన్నాడు. నా సుదర్శచక్రం తన కారణంగానే నిన్ను తరుముతుందని దుఃఖిస్తున్నాడు. రాజయ్యనందుకు గాను గోబ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమే ఉండగా విప్రుడివైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చేయాలి, కానీ బ్రాహ్మణ్ణి మాత్రం దండించకూడదు. దోషి అయిన బ్రాహ్మణ్ణి వేద విధులు, సత్యధర్మ నిరుతులు, లోపదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకున్నప్పుడు ధనహార్ణము లేదా వస్త్రార్ణము, స్థానప్రస్తత్వం మొదలైన నిధులతో మాత్రమే శిక్షించాలి తప్ప, విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపిన, తాను నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడిన, ఇతరుల చేత తాను చంపించినా కూడా బ్రాహ్మణ అత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తత్క్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్లి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు. భయభ్రాంతుడివైన వారిని అందున బ్రాహ్మణ్ణి ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధార్యే ఇంకా ఇలా చెప్పసాగాడు. 28వ అధ్యాయం. ఆగు ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా నేను సరే సిద్ధంగానే ఉన్నాను. రాజులకు యుద్ధమే ధర్మం కానీ యాచన చేయడం ధర్మము కాదు. విష్ణు ఆయుధమైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినంత ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను. అయినా నా పరాక్రమాలను కూడా ఒక్కసారి రుస్సుడు. మరి కొన్నాళ్ళ పాటు ఆ శ్రీహరి అస్తాలతో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలిస్తాను అని క్షాత్రధర్మ పాలనకే తనకి దూర్వాసునికి మధ్య ధనుర్ధారియే నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్ర ఇలా పలుకుసాగింది. అంబరీష, నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మదభక్తులైన మధుకైవతుల్లి దేవతలందరికీ అజయులైన మరెందరూ రాక్షసుల్ని అవలేలగా నాశనం చేశాను నేను. ఎవరి కోపం వస్తే ఆ ముఖాన్ని తేర చూడడానికైనా సమస్త ప్రపంచం కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అని ఈ దూర్వాసుడు ఇప్పుడే దిక్కులేక దీనుడే అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజ సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకారకారకమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు. ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరిపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నా? నా దైవమైన ఆయుధాన్ని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నేనెప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాడిని. దేవ బ్రాహ్మణులపైన, స్త్రీలు శిశువుల మీద, ఆవుల మీద నేను బాణ ప్రయోగం చేయను. నువ్వు దేవతవైన కారణంగా నీకింకా నా క్రూర నరాసగతల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిసి ధర్మయుతంగా రూపుడిపై యుద్ధమును చెయ్యు అంటూ ఆ సుదర్శన యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణా దీక్షలో దైవానికైన జంకరి క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపతమై ధరాహాసములు చేస్తూ, రాజా, శ్రీహరి నీ రక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకు ఇలా ప్రసంగించానే గాని విష్ణు భక్తులతో నేనెప్పుడు విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుని వదిలేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానం ప్రాణభయాన కష్ట హరణశీలమైన నీ ఉత్కృష్టత కివే నా నమస్కారములు అంటూ నా సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్న అనేక భాగాలను అనుభవించి అంచాన ఉత్తమగతులను పొందుతారని చెబుతున్నారు. యావం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాధ్యే అష్టాధ్యాయ సమాప్త. 27-28 అధ్యాయములు సమాప్తం. 13వ రోజు పారాయణము సమాప్తం. మన వీడియోస్ కానీ మొదటిసారిగా చూస్తున్నట్లే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నాకు ఈ భాగ్యాన్ని కలిగించిన ఆ శివయ్యకు నమస్కారములు.